హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 2018 టీఆర్టీ ఎస్ఏ సోషల్కి సంబంధించినటువంటి ప్రశ్నల యొక్క సరళి, వాటి యొక్క సమాధానాలు, దాదాపు ఒక 90 ప్రశ్నలు ఉన్నాయి. 90 ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాన్ని మనము ఫాస్ట్గా అయితే రివిజన్ అయితే చేసుకుందాం. ఇంకో విషయాన్ని గమనించండి, ఎడ్జిటి మిత్రులు, స్కూల్ అసిస్టెంట్ మిత్రులు, ఇది ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇద్దరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ మిత్రులకు అదేవిధంగా ఏపీ మిత్రులకు కూడా ఈ యొక్క వీడియో యూజ్ అవుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా వినండి, రైట్. ఇక మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయబడుతున్నాయి. మీరైతే కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక మనము క్వశ్చన్స్ని చూద్దాం, రైట్. ఇక్కడ మొదటి ప్రశ్న తెలుసుకునే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు, మీకు తెలిసినటువంటి గ్రూపులలో మీరు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, రైట్. ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే 41వ ప్రశ్న, హిమాలయ పర్వతాల గురించి క్రింది వాటిని పరిగణించండి ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఉన్నాయి, నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. మీకు తెలిస్తే సమాధానం కూడా చేయండి. అన్నిటికంటే ఉత్తరాన ఉన్న పర్వతాలను హిమాద్రి శ్రేణి అంటారు. స్టేట్మెంట్ డి, పీర్ పంజల్ హిమాద్రి శ్రేణిలో భాగము. స్టేట్మెంట్ సి, హిమాద్రి శ్రేణిలో హిమానీ నదాలు ఉంటాయి. స్టేట్మెంట్ డి చూడండి, కంగ్రా కులు లోయలు హిమాద్రి శ్రేణిలో భాగము. సో నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏంటంటే, అన్నింటికంటే ఉత్తరాన ఉన్న పర్వతాలను హిమాద్రి శ్రేణి అంటారు. సో ఇది సరైన సమాధానం అవుతుంది, సరైన స్టేట్మెంటే అది మనకు ఫస్ట్ది. నెక్స్ట్ మనకు పీర్ పంజల్ హిమాద్రి శ్రేణిలో భాగం కాదు. పీర్ పంజల్ అనేది హిమాద్రి శ్రేణిలో భాగం అనేది కాదు. సో మనకు పీర్ పంజల్ అనేది హిమాచల్ శ్రేణిలో భాగంగా ఉంటుంది. పీర్ పంజల్ అనేది హిమాద్రి శ్రేణిలో భాగం అని ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది పీర్ పంజల్ అనేది హిమాచల్ శ్రేణిలో భాగంగా అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, హిమాద్రి శ్రేణిలో హిమానీ నదాలు ఉంటాయి, ఇది మనకు సరైన స్టేట్మెంటే. నెక్స్ట్, కంగ్రా కులు లోయలు హిమాద్రి శ్రేణిలో భాగము కాదు. కంగ్రా కులు లోయలు అనేటివి హిమాచల్ శ్రేణిలో భాగంగా ఉంటాయి. సో ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ సి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కంగ్రా కులు లోయలు అనేటివి హిమాచల్ శ్రేణిలో ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ సిమ్లా, ముస్సోరి వంటివి కూడా మనకు హిల్ ఏరియాస్ అనేటివి హిమాచల్ శ్రేణిలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే హిమాచల్ శ్రేణిలో చాలా కఠినమైనటువంటి మరియు సంపీర్ణ శిలలతో రూపొందించబడిగా ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇంకోటి ఏం చెప్పారు, పీర్ పంజల్ అనేది హిమాద్రి కాదు, హిమాచల్ శ్రేణిలో ఉంటుందని చెప్పాము. సో హిమాచల్ శ్రేణిలో అత్యంత ముఖ్యమైన ఉపశ్రేణులైనటువంటి పీర్ పంజల్, ఇంకోటి మహాభారత్ మరియు దౌలాధర్ అనే శ్రేణులు మనకు హిమాచల్ శ్రేణిలో భాగంగా అనేటివి ఉంటాయి. కాబట్టి 2 స్టేట్మెంట్లు ఇక్కడ రాంగ్ ఉన్నాయి, బి అండ్ డి. సో ఏ అండ్ సి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, తప్పకుండా హిమాలయాలకు వెళ్ళి తప్పకుండా ప్రశ్నలు అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న, క్రింది భారతదేశ పీఠభూములు, వాటి దిక్కులు లేదా భాగాలను పరిగణించండి. ఆప్షన్ స్టేట్మెంట్ 1, మాల్వా పీఠభూమి పశ్చిమం వైపు కలదు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, చోటా నాగపూర్ పీఠభూమి ఉత్తరం వైపు కలదు. స్టేట్మెంట్ సి, దక్కన్ పీఠభూమి నర్మదా నది దక్షిణం వైపు కలదు. స్టేట్మెంట్ డి, నీలగిరి పర్వతాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉన్నాయి. దీనిలో సరైన జవాబును ఎంచుకోమని చెప్పారు. మీకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ ఆన్సర్ అయితే మీకు చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క స్టేట్మెంట్ని మనము గమనిద్దాం ఒక్కొక్కటిగా. చూడండి, ఇక్కడ మాల్వా పీఠభూమి అనేది పశ్చిమం వైపు కలదు, ఇది మనకు రైట్ స్టేట్మెంట్గానే మనము చెప్పుకోవచ్చును. నెక్స్ట్ అదేవిధంగా చోటా నాగ్పూర్ పీఠభూమి ఉత్తరం వైపు కలదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. దక్కన్ పీఠభూమి నర్మదా నది దక్షిణం వైపు కలదు, ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా నీలగిరి పర్వతాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంటాయి. సో ఇది మనకు రైట్ స్టేట్మెంట్. సో ఏసీడీ అనేటివి మనకు రైట్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. చూడండి, మనకి ఇక్కడ ఎన్ని బిట్స్ కవర్ అవుతున్నాయి. మాల్వా పీఠభూమి పశ్చిమం వైపు ఉంటుందని తెలుస్తుంది. దక్కన్ పీఠభూమి నర్మదా నది దక్షిణం వైపు కలదు అని తెలుస్తుంది. నీలగిరి పర్వతాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంటాయనే పాయింట్స్ కూడా మనకు ఇక్కడ కవర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏసీడీ మాత్రమే సరైనవి.
నెక్స్ట్ ఇక్కడ 43వ ప్రశ్న చూసుకున్నట్లయితే నక్షత్రాలకు సంబంధించి క్రింది అంశాలలో ఒకటి సరైనది కాదు అని అడిగారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నక్షత్రాలు పుడుతూ ఉంటాయని ఇచ్చాడు, నక్షత్రాలు పెరుగుతూ ఉంటాయని ఇచ్చాడు, నక్షత్రాల పరిమాణాల్లో మార్పులు ఉండవని అన్నాడు, నక్షత్రాలు చనిపోతూ ఉంటాయని స్టేట్మెంట్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో ఇక్కడ సరి కానిది అని అడిగాడు కాబట్టి సరైనది కాదు అన్నారు కాబట్టి సో నక్షత్రాల పరిమాణాల్లో మార్పులు ఉండవు అనేది సరైనది కాదు కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మార్పులు అనేటివి ఉంటాయి, ఉండవు కాదు, ఉంటాయి అయితే మనకు రైట్ అవుతుంది కాబట్టి కానిది అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 44వ ప్రశ్న ఒకసారి మీరు గమనించినట్లయితే సముద్రపు నీటిలో కరిగిన ఖనిజాలలో ఉప్పు శాతం ఎంత అంటే సముద్రపు నీటిలో కరిగిన ఖనిజాలలో ఉప్పు శాతం 77.8% ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇవి అన్ని న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ 2018 టీఆర్టీలో 2012 క్వశ్చన్ పేపర్లో ఓల్డ్ సిలబస్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని మీరు ప్రాక్టీస్ చేయకండి, జస్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ చూసుకోండి తప్ప వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయకండి. అవి ఓల్డ్ సిలబస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో కాబట్టి 2018 రైట్. 45వ ప్రశ్న ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. క్రింది పవనాలను అవి వీచే ప్రాంతాలతో జతపరచమని చెప్పాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్తాను. ఆండీస్లో వీచే పవనాలను ఏమని పిలుస్తారంటే ప్యూనా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ప్యూనా అని పిలుస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దక్షిణ అమెరికాలో వీచే పవనాలను ఏమని పిలుస్తారంటే పాంపేరో అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, అమెరికా కెనడాలో వీచే పవనాలను ఏమంటారు? చినూక్ అని అంటారు. ఏమంటారు? చినూక్ అంటారు. అమెరికా కెనడాలో వీచే పవనాలను చినూక్ అని అంటారు. నెక్స్ట్ చూడండి, ఫ్రాన్స్లో వీచే పవనాలను ఏమంటారు? మిస్ట్రాల్ అని అంటారు. ఫ్రాన్స్లో వీచే పవనాలు ఏమంటారు? మిస్ట్రాల్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ అనేది 3 అవుతుంది, బి అనేది 5 అవుతుంది, సి అనేది 1 అవుతుంది, డి అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎన్ని బిట్స్ అనేటివి మనకు కవర్ అయినాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 46వ ప్రశ్న ఒకసారి మనము గమనించినట్లయితే వివిధ కాలాలలోని పటాలకు సంబంధించి కింది అంశాలను పరిగణించండి అని అడిగారు. నేను స్టేట్మెంట్ చదువుతున్నా చూడండి. ఆప్షన్ ఏ చూడండి, సుమేరియన్లు మట్టి పలకలపై పటాలను తయారు చేశారు. స్టేట్మెంట్ బి, బాబిలోనియన్లు ప్రపంచ పటంలో త్రికోణాకారంలో 9 దీవులు ఉన్నాయి. స్టేట్మెంట్ సి, హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు అనేది మధ్య భాగంలో ఉన్నది. స్టేట్మెంట్ డి, రోమన్ వ్యాపారస్తులు పటాల ఆధారంగా భారత తీరాన్ని చేరుకున్నారు. ఈ యొక్క క్విక్ రివిజన్లో భాగంగా నేను మార్నింగ్ ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఉన్నటువంటి పాయింట్స్నే స్టేట్మెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మనకు సరైన స్టేట్మెంట్స్ ఏమవుతాయో నేను ఒకసారి మనము పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఇక్కడ సుమేరియన్లు అనేటివి మట్టి పలకలపై పటాలను తయారు చేశారు. రైట్, ఇది సరైన స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బీది, బాబిలోనియన్లు ప్రపంచ పటంలో త్రికోణాకారంలో 9 దీవులు. సో బాబిలోనియన్లు అనేవాళ్ళు 7 దీవులు మాత్రమే ఉన్నటువంటి ప్రపంచ పటాన్ని సో వాళ్ళు చూపడం జరిగింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, బి. నెక్స్ట్ 3వ స్టేట్మెంట్ చూడండి, హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటంలో గ్రీసు మధ్య భాగంలో ఉన్నది. రైట్, ఇది మనకు 3వ సి అనేది రైట్ స్టేట్మెంట్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రోమన్ వ్యాపారస్తులు పటాల ఆధారంగా భారత తీరాన్ని చేరుకున్నారు. ఇది కూడా మనకు రైట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఏసిడి మాత్రమే మనకు సరైన సమాధానాలు అవుతాయి. సో బి అనేది రాంగ్ ఉంది. అక్కడ 9 దీవులు కాదు, 7 దీవులు. జాగ్రత్తగా గమనించండి. మార్నింగ్ నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోలో క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 47వ ప్రశ్న. వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మీ యొక్క లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. 47వ ప్రశ్న చూడండి, ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? సో డైరెక్ట్ నేను చెప్తాను మీకు. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉండటాన్ని మనము ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 48వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఇది నేను మీకు యూట్యూబ్లో కమ్యూనిటీలో క్వశ్చన్ పెట్టడం జరిగింది. క్రింది వాటిలో తెలంగాణలో పూర్తి నల్ల మృతికల నేల కలిగిన జిల్లా ఏది అంటే కొమ్రంభీం ఆసిఫాబాద్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఎస్కిమోలు ధరించే కోట్లను ఏమని పిలుస్తారు? ఇది ఆల్రెడీ నేను మార్నింగ్ అప్లోడ్ చేసినటువంటి 8th క్లాస్ క్విక్ రివిజన్ సోషల్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ బిట్ కూడా ఉంది. దాంట్లో ఎస్కిమోలు ధరించే కోట్లను పర్కాలు అని పిలుస్తారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 50వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జతపరిచే క్వశ్చన్ ఉంది. జాగ్రత్తగా మీరు పరిశీలించండి ఒకసారి.
క్రింది అంశాలను వాటి సంబంధిత నీటి చక్ర దశలతో జతపరచమని అడిగారు. ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ భూ ఉపరితలం మీద ఉన్న నీరు అనేది ఆవిరి కాదు, నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటాం? బాష్పీభవనం అంటాం. సో బాష్పీభవనం అనేది 5 దగ్గర ఉంది. నెక్స్ట్, నీరు చిన్న చిన్న నీటి బిందువులాగా మేఘాల్లాగా మారటాన్ని ఏమంటాం మనము? ద్రవీభవనం అని అంటాం. ఏమంటాము? ద్రవీభవనం అని అంటాము. రైట్. సో ఇక్కడ బి అనేది 1 అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడానికి ఏమంటామంటే అవపాతము అని అంటాము. నెక్స్ట్, భూమి లోపలికి నీరు ఇంకడాన్ని మనం భూగర్భ జలం అని అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే A5B1, సి అనేది 2 అవుతుంది, డి అనేది 3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ 50వ ప్రశ్న, 51వది. నెక్స్ట్ 51వ ప్రశ్న, భారతదేశంలో జనపనార పరిశ్రమకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఇది 9th క్లాస్లో ఉంది. ప్రపంచ జనపనార వస్తు ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం వహిస్తుంది. స్టేట్మెంట్ బి. ప్రపంచ జనపనార వస్తు ఎగుమతిలో భారతదేశం మొదటి స్థానం వహిస్తుంది. స్టేట్మెంట్ సి. భారతదేశంలో జనపనార పరిశ్రమ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది తీరం వెంట కేంద్రీకృతమైంది. స్టేట్మెంట్ డి. పర్యావరణానికి హాని కలిగించడం వల్ల జనపనార పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గుతుంది. సో ఇక్కడ మన స్టేట్మెంట్లో ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాము. ప్రపంచ జనపనార వస్తుత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో వహిస్తుంది అనేది మనకు రైట్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా ప్రపంచ జనపనార వస్తు ఎగుమతిలో భారతదేశం మొదటి స్థానం అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. భారతదేశంలో జనపనార పరిశ్రమ పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది తీరం వెంట కేంద్రీకృతమైంది. ఇది మనకు రైట్ స్టేట్మెంట్ అనేది అవుతుంది. సో డి చూడండి, పర్యావరణాన్ని హాని కలిగించడం వల్ల జనపనార పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఏ అండ్ సి మాత్రమే సరైనవి అవుతాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 52వ ప్రశ్న, క్రింది వాటిలో సిమెంట్ పరిశ్రమకు ముడి సరుకు కానిది అడిగారు. సో ముడి సరుకు కానిది చూసుకున్నట్లయితే అల్యూమినియమా, జిప్సమా, సిలికానా, రబ్బరా. సో సిమెంట్ పరిశ్రమకు అల్యూమినియం ఉపయోగపడుతుంది, జిప్సమ్ ఉపయోగపడుతుంది, సిలికా ఉపయోగపడుతుంది. కానీ ఉపయోగపడింది ఏంటంటే రబ్బరు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 53వ ప్రశ్న చూద్దాం ఒకసారి. అంతర్వేది అంటే ఏమి అని అడిగారు. ఆప్షన్ 1, 2 డెల్టాల మధ్య ప్రాంతమా, 2 నదుల మధ్య ప్రాంతమా, వేదాలను అవపాసన పోసినవాడ, ఆత్మకు పరమాత్మకు మధ్య గల సంబంధాన్ని ఎరిగినవాడ. సో అంతర్వేది అంటే 2 నదుల మధ్య ప్రాంతాన్ని మనము అంతర్వేది అని అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 54వ ప్రశ్న, క్రింది జిల్లాలలో ఒకటి తెలంగాణలో అత్యల్ప స్థాయి సముద్ర మట్టం అంటే 0 to 150 MCL లోపు ఉన్న ప్రదేశం ఉన్న జిల్లా ఏది అని అడిగారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఖమ్మం జిల్లాలో, సో తెలంగాణలో అత్యల్ప స్థాయి సముద్ర మట్టం ఉన్న జిల్లా ఏది అంటే ఖమ్మం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 55వ ప్రశ్న చూడండి, జతపరిచే క్వశ్చన్ ఉంది. రైట్. 55వ ప్రశ్నను ఒకసారి మనము గమనించినట్లయితే ఆఫ్రికా దేశాలు వాటిని వలసలుగా పాలించిన యూరప్ దేశాలతో జతపరచాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోర్చుగల్ వాళ్ళేమో అంగోలాని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్ వారు మెడాగాస్కర్ని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రిటన్ వారేమో నైజీరియాను పరిపాలించడం జరిగింది. అదేవిధంగా జర్మనీ వారేమో నమీబియాని వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. సో మనకు A4, B3, C5, D1 అనేది సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. వాటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మన అంగోలాని పరిపాలించిందేమో పోర్చుగల్ వారు. నెక్స్ట్ మనకు మెడాగాస్కర్ అనే ప్రాంతాన్ని పరిపాలించిన యూరప్ దేశస్తులు ఎవరు అంటే మనకు ఫ్రాన్స్ వారు. అదేవిధంగా నైజీరియాని పరిపాలించింది బ్రిటన్ వారు, నమీబియాని పరిపాలించింది జర్మనీ వారు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 56వ ప్రశ్నని గమనించినట్లయితే క్రింది వాటిలో ఒకటి యూరప్లోని ద్వీపం కాదు అన్నాడు. దీంట్లో యూరప్లోని ద్వీపం కానిది ఆప్షన్ 3 అవుతుంది. గ్రెనేడా అనేది యూరప్లోని ద్వీపం కాదు. మిగతా 3 అనేటివి సర్డీనా కావచ్చు, సిసిలీ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు. ఇవి 3 అనేటివి యూరప్లో ద్వీపంగా ఉంటాయి. గ్రెనేడా అనేది యూరప్లో ద్వీపం కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ
57వ ప్రశ్న, క్రింది వాటిలో సరిగా జతపరచబడనిది ఏది అన్నాడు, అంటే సరికానిది అడిగారు. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1లో కందికల్ కొండలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లా. నెక్స్ట్ మనకు ఇది 7th క్లాస్లో ఉంటుంది మీకు. అదేవిధంగా సాత్మల కొండలు ఆదిలాబాద్ జిల్లా. నెక్స్ట్ 4వది రాఖీ కొండలు సిద్దిపేట. సో ఇక్కడ మనకు సరికానిది అడిగారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఈ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. రాఖీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయో మీరు కామెంట్ అయితే చేయండి. సో మిగతా 3 అయితే గుర్తుపెట్టుకోండి. కందికల్ కొండలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి, కరెక్టే. అనంతగిరి కొండలు వికారాబాద్లో ఉన్నాయి, అది కరెక్టే. సాత్మల కొండలు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి, అది కూడా సరైనది. సో రాఖీ కొండలు సిద్దిపేట అని ఇచ్చారు, ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి రాంగ్ అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మీరు రాఖీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ 58వ ప్రశ్న, కింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం అంటే 60 సెంటీమీటర్ల కంటే తక్కువ నమోదయ్యే జిల్లా ఏది అని అడిగారు. ఇది డైరెక్ట్ మనకు తెలిసినటువంటిదే, జోగులాంబ గద్వాల. నెక్స్ట్ 59వది, కర్కట రేఖ ఎక్కడ ఉన్నది. ఇది కూడా నేను మార్నింగ్ 8th క్లాస్ సోషల్ క్విక్ రివిజన్లో ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా, దాంట్లోకి వెళ్ళి ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆర్కిటిక్ వలయ సమీపంలోన, భూమధ్య రేఖ క్రింది భాగంలోన, భూమధ్య రేఖ పై భాగంలోన, అంటార్కిటిక వలయ సమీపంలోన. సో కర్కట రేఖ ఎక్కడ ఉన్నదంటే భూమధ్య రేఖ యొక్క పై భాగంలో ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది 9th క్లాస్లో ఉంది. ఇది మళ్ళీ ఈ క్వశ్చన్ అగ్ని పర్వతాలు అవి ఉన్న ప్రాంతాలతో జతపరచమని చెప్పడం అనేది అడిగాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కోటోపాక్సీ, ఈ కోటోపాక్సీ అనేది ఎక్కడ ఉందంటే ఈక్విడార్లో ఉంది. ఎక్కడ ఉంది? ఈ అగ్నిపర్వతం ఈక్విడార్ ప్రాంతంలో ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పూజియామా, ఈ పూజియామా అంటే జపాన్. సో జపాన్ ఏడా ఉంది మనకు? జపాన్లో ఉన్నటువంటి అగ్నిపర్వతము పూజియామా. కిలిమంజారో అంటే టాంజానియా, ఇది మనకు డైరెక్ట్గా గుర్తుండేది, ఆప్షన్ 2కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మౌంట్ పీలీ, ఈ మౌంట్ పీలీ అనేది వెస్ట్ ఇండీస్లో ఉంది. ఎక్కడ ఉంది? వెస్ట్ ఇండీస్లో ఉంది. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకో. ఎన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయి చూడండి. లింకప్ టాపిక్స్ చదివే మిత్రులు ఎవరున్నా డైరెక్ట్గా వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే, కోటోపాక్సీ అంటే ఈక్విడార్ ప్రాంతంలో ఉన్నది ఈ అగ్నిపర్వతం. పూజియామా అంటే జపాన్, ఈజీగా గుర్తుంటుంది. కిలిమంజారో అంటే టాంజానియా, ఇది మీకు గుర్తుంటుంది. మౌంట్ పిలి అంటే వెస్ట్ ఇండీస్. సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి వీటిని. నెక్స్ట్ 61వ ప్రశ్నని గమనించండి ఒకసారి. భూమి ఆకృతికి సంబంధించి క్రింది వాటిని పరిగణించేది. ఇది 7th క్లాస్ 6th క్లాస్లో ఉంది. స్టేట్మెంట్ ఏ, భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉంటుంది. స్టేట్మెంట్ బి భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది. స్టేట్మెంట్ సి, గ్లోబులు భూమి ఆకారాన్ని ఖచ్చితంగా చూపిస్తాయి. స్టేట్మెంట్ సి, భూమధ్య రేఖ వద్ద భూమి కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. రైట్, ఇక్కడ మనకు సరైన స్టేట్మెంట్లు 2 ఉన్నాయి. చూడండి, భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉంటుంది అనేది రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్దిగా నొక్కుకుపోయి ఉంటుంది, ఇది రైట్ స్టేట్మెంట్. గ్లోబులు భూమి ఆకారాన్ని ఖచ్చితంగా చూపించవు. భూమధ్య రేఖ వద్ద భూమి కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది, ఇది రైట్ స్టేట్మెంట్. సో మనకు బి అండ్ డి అనేది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 62వ ప్రశ్న, స్టెప్పీలు అంటే ఏమిటి అంటే యురేషియాలోని సమశీతోష్ణ మండల గడ్డి భూములను స్టెప్పీలు అని అంటాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 63వ ప్రశ్న చూడండి, మళ్ళీ జతపరిచే క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది ఆది మానవుల కాలం నాటి సమూహ లక్షణాలను పరిగణించండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మీకు. ధనిక పేద తేడాలు లేకపోవడం, ఇది సరైన స్టేట్మెంటే, సరైన జవాబు అడిగారు. నెక్స్ట్ స్టేట్మెంట్ బి, వేటాడిన జంతువులకు కృతజ్ఞత తెలిపేవారు, ఇది సరైనదే. ముఖ్య నిర్ణయాలు సామూహికంగా తీసుకునేవారు, ఇది కరెక్టే. ఆహార వేటలో స్త్రీలు పిల్లల పాత్ర ఉండేది కాదు అనేది రాంగ్ స్టేట్మెంట్, వాళ్ళ పాత్ర కూడా ఉండేది. సో ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఉంది. సో ఏబిసి మాత్రమే మనకు సరైనవి కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతున్నాయి చూడండి. సో నేను చెప్పినటువంటి హైలైట్ బిట్స్లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, హైలైట్ అంశాలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి తీసుకొని చెప్పడం జరిగింది. మార్నింగ్ క్విక్ రివిజన్ చెప్పడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించే ప్రయత్నం చేయండి. మరి ఇంకో విషయం చెప్తున్నాను, టెక్స్ట్ బుక్ని దాటి ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. ప్రతిదీ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఇచ్చారు. డైరెక్ట్గా అంటే డైరెక్ట్ బిట్స్ కాకుండా జతపరిచే రూపంలో ఇచ్చారు. పేపర్ ఈజీగా ఉండొచ్చు కానీ టైం టేకింగ్ పేపర్ అనేది చెప్పవచ్చు మనం. 64వది, క్రింది వాటిలో ఒకటి మహాజనపదాల
కాలం నాటి ముఖ్య పురాతత్వ ప్రాంతం కాదు. ఏది కాదు? గుర్జారా. సో గుర్జారా అనేది మహాజనపదాల కాలం నాటి ముఖ్య పురాతత్వ ప్రాంతం అనేది కాదు. ఇది అత్రం జిఖేరా, కౌశంబి, అయోధ్య అనేటివి మహాజనపదాల కాలం నాటి పురాతత్వ ప్రాంతాలు అవుతాయి, కానీ గుర్జారా అనేది మాత్రము కాదు. నెక్స్ట్ 65వ ప్రశ్న చూడండి. అశోకుని ఆలోచనలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. సరైనవాడి గారు. దేవత పూజలు, జంతు బలులకు స్థానం లేదు. స్టేట్మెంట్ రైటే. జంతు వైద్య సదుపాయాల ఏర్పాటు చేశాడు. ఇది కరెక్టే. మత సామరస్యం ఉండే. ఇది కరెక్టే. కానీ బానిస సేవక వ్యవస్థల నిషేధం అనేది లేదు. సో ఇది స్టేట్మెంట్ రాంగ్. ఏబిసి మాత్రమే సరైనది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ అశోకుని ఆలోచనలకు సంబంధించి చూసుకున్నట్లయితే బానిస సేవక వ్యవస్థల నిషేధం అనేది లేదు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 68వ ప్రశ్న చూడండి. వేదకాలంలోని ముఖ్యమైన ముగ్గురు దేవతలు ఎవరు అంటే వేదకాలంలో అగ్ని, ఇంద్రుడు, సోమలత అనేటివి వేదకాలంలోని ముఖ్యమైన ముగ్గురు దేవతల పేర్లు. అగ్ని, ఇంద్రుడు, సోమలత జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రైట్. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 67వది. మువ్వెంద వైలన్, అర్రయ్యర్ అనునవి ఏమిటంటే చోళులు ధనవంతులైన భూస్వాములకు ఇచ్చిన బిరుదుల పేర్లే మువ్వెంద వేలన్, అరయ్యర్ అని ఉన్నాయి. సో మీరు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ 68వ ప్రశ్న ఒకసారి చూడండి. ఇది కూడా నేను 7th క్లాస్ హైలైట్ అంశాలని పీడిఎఫ్ చేసి నేను మీకు వీడియో చేసి పెట్టాను యూట్యూబ్లో, అదేవిధంగా వాట్సాప్లో కూడా పెట్టాను పీడిఎఫ్ని. చూడండి, కాకతీయ రాజుల పేర్లను వారి కాలాన్ని బట్టి మొదటి నుంచి చివరి వరకు క్రమానుగత శ్రేణిలో అమర్చమన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 2వ పురరాజు ఫస్ట్ వస్తే, నెక్స్ట్ రుద్రాదేవుడు అనేవారు సెకండ్ వస్తే, గణపతి దేవుడు థర్డ్ ప్లేస్కి వస్తే, 2వ ప్రతాపరుడు 4th ప్లేస్కి వస్తారు. సో బీడీసీఏ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇది కూడా నేను మీకు హైలైట్ అంశాల్లో ఉంది. సో దాన్ని కూడా నేను మీకు పీడిఎఫ్గా అందించే ప్రయత్నం చేశాను. చూడండి, ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి మీరు గమనించినట్లయితే 2018 టీఆర్టీ కావచ్చు, ఇటు నెక్స్ట్ మొన్న జరిగిన టెట్ క్వశ్చన్స్ పేపర్స్ కావచ్చు, హైలైట్ అంశాలకు వెళ్ళి క్వశ్చన్స్ అనేవి తప్పకుండా వస్తున్నాయి. సో మనకు తప్పకుండా వస్తున్నాయని తెలిసినప్పుడు చూసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా మనం. సో లేకుంటే మనము మార్కులను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన నికోలో కోంటి, డొమింగో పేజ్ ఏ దేశాలకు చెందినవారు? సో నికోలో కోంటి ఇటలీకి చెందినవాడు, డొమింగో పేజ్ పోర్చుగీస్కి చెందినవారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, పోర్చుగీస్ ఫస్ట్ ఇచ్చి ఇటలీ తర్వాత ఇచ్చిన దాన్ని మనం రైట్ ఆన్సర్గా పేర్కొనకూడదు. ఎందుకంటే వరుసగా అడిగారు, మనం వరుసగానే ఆన్సర్ అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇటలీ ఫస్ట్ పోర్చుగీస్ ఇచ్చి తర్వాత ఇటలీ ఇచ్చి దాన్ని మీరు రైట్ ఆన్సర్ పెట్టారనుకోండి, సో రాంగ్ అవుతుంది. కాబట్టి మనం వరుసగా ఏ పేర్లు ఉన్నాయి దానికి అనుగుణంగా మనము ఆన్సర్ని ఎంచుకోవాలి. నెక్స్ట్ 70వ ప్రశ్న ఒకసారి చూద్దాం. రైట్. మొఘల్ కాలం నాటి మన్సబ్దార్ల గురించి క్రింది వాటిని పరిగణించండి. అంటే ఇవి కూడా జతపరిచే క్వశ్చన్ అడిగారు. ఇక్కడ కూడా మన్సబ్దారీ వ్యవస్థ వంశపారంపర్యమైంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, మన్సబ్దార్లకు, గుర్రపు రౌతులకు అశ్విక దళాలను పెంచి పోషించే బాధ్యతలు ఉండేవి. ఇది మనకు రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ప్రతి మన్సబ్దారు తన ప్రత్యేక మన్సబ్ ప్రాంతానికి జీవితాంతం ఒకే చోట పనిచేసేవాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఒకే చోట పనిచేసేవాడు కాదు. స్టేట్మెంట్ డి చూడండి, మన్సబ్దార్ మరణాంతరం అతని యావత్ ఆస్తిని చక్రవర్తి జప్తు చేసుకునేవాడు. ఇది రైట్ స్టేట్మెంట్. సో ఇక్కడ సరైనవి ఏంటంటే బి అండ్ డి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సీడెడ్ జిల్లాలు అనగా, సో సీడెడ్ జిల్లా అనగా ఏంటి అంటే అనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు మనము సీడెడ్ జిల్లాలుగా పేర్కొనడం జరుగుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని సీడెడ్ జిల్లాలు అనంతపురం, బళ్ళారి, కడప, కర్నూలు. నెక్స్ట్, కాదంబరి గంగూలీ ఎవరు? ఈ కాదంబరి గంగూలీ అనటమే కాంగ్రెస్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. కాంగ్రెస్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి కాదంబరి గంగూలీ గారు. నెక్స్ట్ మనము 73వ ప్రశ్న చూడండి. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన నైట్ హుడ్ బిరుదును ఎందుకు వదిలేయడం జరిగింది? అంటే దేనికి నిరసనగా అంటే మరి రిటర్న్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జలియాన్ వాలా బాగ్ మరణకాండకు నిరసనగా అతనికి ఇచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బిరుదును రిటర్న్ చేయడం అనేది జరిగింది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 74వ ప్రశ్న చూడండి ఒకసారి. స్త్రీల అభిప్రాయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యతను ఇచ్చినందుకు గణతంత్రాన్ని విమర్శించిన సంస్కృతిక పునర్జీవన కాలం నాటి వెనీసు మహిళా రచయిత్రి ఎవరు అని ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే వెనీస్, ఇక్కడ ఏ రచయిత? వెనీస్ మహిళా రచయిత పేరు అడిగారు. సో ఇక్కడ
కాస్ట్రాండ్రా ఫెడిల్. కాస్ట్రాండ్రా ఫెడిల్ మహిళా రచయిత పేరు కాస్ట్రాండ్రా ఫెడిల్. సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే వెనీసు మహిళా రచయిత పేరు. నెక్స్ట్ 75వ ప్రశ్న, క్రింది వాన్లో పునర్జీవ కాలానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త కానిది ఎవరు అన్నాడు, అంటే లేనివారు అడిగారు. సో కానివారు ఎవరంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎరాస్మస్ ముండస్ అనే అతను ఖగోళ శాస్త్రవేత్త కాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రోజర్ బాకన్ కావచ్చు, గెలీలియో కావచ్చు, నికోలస్ కోపర్నికస్ కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా ఖగోళ శాస్త్రానికి చెందిన వారే, కానీ ఎరాస్మస్ ముండస్ అనే అతను మాత్రము కాదు. నెక్స్ట్ 76వ ప్రశ్న చూడండి ఒకసారి. ఎవరి నాయకత్వంలో ఫ్రాన్స్ 3వసారి రిపబ్లిక్గా ప్రకటించుకున్నది? మీరైతే తెలిస్తే అది మీరైతే ఆన్సర్ చేయండి. సో ఇక్కడ ఫ్రాన్స్ అనేది 3వసారి లియోన్ గాంబెట్టా నాయకత్వంలో 3వసారి రిపబ్లిక్గా ప్రకటించుకుంది. లియోన్ గాంబెట్టా ఇతని నాయకత్వంలో 3వసారి ఫ్రాన్స్ అనేది రిపబ్లిక్గా ప్రకటించుకోవడం జరిగింది. నెక్స్ట్ 77వది, వెనిజులాను విముక్తం చేసిన విప్లవ సైన్య నాయకుడు ఎవరు? రైట్, ఇక్కడ మనకు ఎవరు అంటే మన నాయకుడు సైమన్ బొలీవర్. వెనిజులాను విముక్తం చేసిన విప్లవ సైన్య నాయకుడు సైమన్ బొలీవర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 78వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే మనము, ఆఫ్రికాలోని కాంగో స్వేచ్ఛా రాజ్యంను తన స్వంత ఆస్తిగా ప్రకటించుకున్న బెల్జియం రాజు ఎవరంటే లియోపోల్డ్ 2. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద హిస్టరీ ఆఫ్ ఏ సోవియట్ కలెక్టివ్ ఫామ్ రచయిత ఎవరంటే ఫెడార్ బెలోవ్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూస్తున్న మిత్రులు. క్రింది వాణిలో పురుషుల ప్రపంచంలో అతని ప్రధాన రంగంలో మహిళలు జోక్యం చేసుకోవడం సరైనది కాదు అని అన్నవారు ఎవరు అంటే హిట్లర్. సో ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అడాల్ఫ్ హిట్లర్ అనేవారు చెప్పడం అనేది జరిగింది పై వాక్యాలు. నెక్స్ట్ 81వది, 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశంలో విలీన ఒప్పంద పత్రంపై సంతకం చెయ్యని 3 స్థానాలు ఏవి అంటే కాశ్మీర్, హైదరాబాద్, జూనాగఢ్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అప్పటికి వారు సంతకం చేయలేదు, కాశ్మీర్, హైదరాబాద్, జూనాగఢ్ వారు. నెక్స్ట్, గ్రీన్ పీస్ ఉద్యమం మొదట దేనికి వ్యతిరేకంగా మొదలైందంటే అమెరికా అణు పరీక్షలకు వ్యతిరేకంగా మొదలు కావడం జరిగింది. గ్రీన్ పీస్ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా మొదలైందంటే అమెరికా అణు పరీక్షలకు వ్యతిరేకంగా. నెక్స్ట్ ఇక్కడ 83 చూసుకున్నట్లయితే నర్మదా బచావో ఉద్యమంలో అనేక ధోరణులకు కలగలిసి ఉన్న వాటికి సంబంధించి క్రింది వాటిని పరిగణించామని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన మనకు స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే మూలవాసి ప్రజల ఉద్యమము, ఇది మనకు సరైనదే. నెక్స్ట్, నయా ఉదారవాద సమర్థ ఉద్యమము, ఇది కరెక్టే. భూ నిర్వసితుల ఉద్యమం అనేది రాంగ్ స్టేట్మెంట్. భూ పరిరక్షణ రైతు ఉద్యమం, ఇది రైట్ స్టేట్మెంట్. సో మనకు ఏబిడి మాత్రమే సరైనవి. రైట్, సారీ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏసీడీ మాత్రమే సరైనవి. ఇక్కడ చూసుకున్నట్లయితే డి అనేది ఏసీడీ రైట్ అవుతాయి మనకు. బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నయా ఉదారవాద సమర్థ ఉద్యమం అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్. దీంట్లో మూలవాసి ప్రజల ఉద్యమం రైటే, భూ నిర్వసితుల ఉద్యమం కరెక్టే, భూ పరిరక్షణ రైతు ఉద్యమం కూడా కరెక్టే. కాబట్టి ఏసీడీ మాత్రమే సరైనవి. ఒకసారి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1956 పెద్ద మనుషుల ఒప్పందం అంశాలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించమని చెప్పాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ మూవ్మెంట్కి అంటే 1969కి 56కి సంబంధించి అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, తెలంగాణలోని రెవెన్యూ మిగులను తెలంగాణకే ఖర్చు చేయాలి. ఇది మనకు పెద్ద మనుషుల ఒప్పందంలో అయితే ఉంది ఇది. నెక్స్ట్, 20 శాసనసభ్యులచే చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ సంఘం ఏర్పాటు చేయాలి, ఇది ఉంది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందంలో 50% తెలంగాణ నుంచి 50% ఆంధ్ర నుండి ఉండాలి, ఇది లేదు. అంటే ఏమున్నారంటే ఒకవేళ ఆంధ్ర వాళ్ళు సీఎం అయితే ఏపీ వాళ్ళు డిప్యూటీ సీఎం ఉండాలి, ఒకవేళ తెలంగాణ వాళ్ళు సీఎం అయితే ఏపీ వాళ్ళు డిప్యూటీ సీఎం ఉండాలనేది దాని ఒప్పందంలో అయితే ఉంది. నెక్స్ట్, తెలంగాణ వ్యవసాయ భూమిని తెలంగాణేతరులకు అమ్మకంపై సంపూర్ణ నిషేధం. సో ఇది కూడా లేదు. ఇక్కడ తెలంగాణ స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి, నాన్ ములికి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని
పంపించి లోకల్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు అనేది మనకు ఆ యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబి మాత్రమే సరైనవి దీంట్లో. నెక్స్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ 1946 భారత రాజ్యాంగ సభ ఎన్నికలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించమని చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరైన స్టేట్మెంట్లను మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాము. 1946లో రాష్ట్రాల శాసనసభ్యుల ఎన్నిక సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా జరిగినాయి. రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర శాసనసభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి. ఇది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి, బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో రాష్ట్రాలు 292 సభ్యులను ఎన్నుకున్నాయి. ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. అన్ని సంస్థానాలు కలిసి 98 సభ్యులను ఎన్నుకున్నాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనేది అవుతుంది. మనకు బి అండ్ సి అనేది మాత్రమే సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1946కి సంబంధించినవి అడిగారు అతను. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని కేంద్రీకరణ అంశాలు నిరంకుశ అధికారికంగా మారి ఫాసిస్ట్ ఆదర్శాల వైపు తీసుకువెళ్ళగలవని వ్యాఖ్యానించిన వారు ఎవరు అంటే ఇది మనకు చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఎస్ సేత్ గారు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, మరొకసారి చెప్తున్నాం. భారత రాజ్యాంగంలోని కేంద్రీకరణ అంశాలు నిరంకుశ అధికారికంగా మారి ఫాసిస్ట్ ఆదర్శాల వైపుకు తీసుకు వెళ్ళగలవని వ్యాఖ్యానించిన వారు డిఎస్ సేత్ గారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 87, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయసు 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారంటే 61వ రాజ్యాంగ సవరణ 1988వ సంవత్సరంలో చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 88 ఒకసారి చూసుకున్నట్లయితే ఓటింగ్ సమయంలో చెరిగిపోని ఇండేబుల్ సిరా గుర్తుకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. సిరా గుర్తును కుడి చేయికు చూపుడు వేలు, ఇది రాంగ్. కుడి చేయికి వేయరు, ఇది మనకు తెలిసే. సిర గుర్తును ఎడమ చేయి చూపుడు వేలు, ఇది రైట్. సిర గుర్తును ఓటు హక్కు వినియోగించిన తర్వాత వేస్తారు. రాంగ్ స్టేట్మెంట్. ఓటు హక్కు వినియోగించక ముందే అతను లోపలికి ఎంట్రీ ఇచ్చినప్పుడు అతనికి ఒక స్లిప్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అతని దగ్గర ఉన్నటువంటి స్లిప్ తీసుకొని మళ్ళీ అతనికి ఇంకు పెట్టి అతన్ని లోపలికి ఓటేయడానికి పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సిరా గుర్తును ఓటు హక్కు వినియోగించుకునే ముందే వేస్తారు, ఇది రైట్. సో మనకు బి అండ్ డి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం ప్రకారం తాత్కాలికంగా కూడా రద్దు చేయబడలేని హక్కులేవి. సో మీరు ఆన్సర్ చేయండి డైరెక్ట్గా. మీకు చూడండి, ఇక్కడ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు ఒకవేళ తాత్కాలికంగా రద్దు చేయబడలేని హక్కులు అన్నారు. సో కాబట్టి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 90వ ప్రశ్న, క్రింది చట్టాలు రూపొందించిన సంవత్సరాన్ని బట్టి క్రమానుగత శ్రేణిలో అమర్చండి. ఇక్కడ మనకు సరైన సమాధానం ఒకసారి చూసుకున్నట్లయితే రైట్, ఇక్కడ ఫస్ట్ బాల్య వివాహ నిషేధ చట్టం ఫస్ట్ వస్తుంది. తర్వాత మనకు సెకండ్ ఏమో బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం వస్తుంది. నెక్స్ట్ మనకు బాల నేరస్తుల చట్టం థర్డ్ వస్తుంది. 4 ఏమో మనకు బాల కార్మికుల సవరణ చట్టం అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకు అయితే క్రమానుగతం అయితే అవుతుంది 19వ ప్రశ్న, 90వ ప్రశ్నకి. నెక్స్ట్ 91వ ప్రశ్న ఒకసారి మనం చూసుకున్నట్లయితే క్రిమినల్ న్యాయ సవరణ చట్టం 2013 సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన స్టేట్మెంట్లను మనం ఒకసారి గమనించినట్లయితే బాధితులు వ్యక్తిగతంగా పోలీసు అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఇది రైట్ స్టేట్మెంట్. బి చూడండి, విచారణను బాధితుల కోరిక మేరకు వీడియో చిత్రీకరణకు అవకాశం, ఇది రైట్ స్టేట్మెంటే. కనీస జైలు శిక్ష 22 సంవత్సరాలు, ఇది రాంగ్ స్టేట్మెంట్. మహిళలపై యాసిడ్ దాడి సందర్భంలో దాడిదారుడు మరణించినప్పటికీ సదరు మహిళకు ఎటువంటి శిక్ష పడదు, రైట్, ఇది మనకు సరైన స్టేట్మెంటే. సో ఆప్షన్ ఏబిడి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 92వ ప్రశ్న చూడండి, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో కింది వాటిలో సరైనది కాదు అని అడిగారు. సరైనది కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల నుండి 150 రోజుల లోపు మాత్రమే శాశ్వత లైసెన్స్కు దరఖాస్తు వీలు కలదు అన్నది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, లెర్నర్ లైసెన్స్ పొందిన వారే శాశ్వత లైసెన్స్కు అర్హులు, ఇది రైట్.
నిర్ణీత చోదక పరీక్షలు నిర్వహించిన పిదప మాత్రమే లైసెన్సులు జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కనీస వయసు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి. రైట్, ఇవి మనకు రైట్. రెండోది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 93వ ప్రశ్న. నెక్స్ట్ 94వ ప్రశ్నని మనం గమనించినట్లయితే 93. సామాజిక ఆర్థిక జీవితాలలో సమానత్వం తీసుకొని రానిచో రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులో పడుతుందని రాజ్యాంగ సభలో హెచ్చరించిన వారు ఎవరు? రైట్, ఇది మనకు తెలిసినటువంటి సమాధానమే. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ఇక్కడ 94వ ప్రశ్న. 1951-52 మొదటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించమని చెప్పడం జరిగింది. దీంట్లో మనకు సరైన సమాధానాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఎన్నికల నిర్వహణకు 4 నెలల సమయం పట్టింది. స్టేట్మెంట్ 1 రైటే. అంతిమంగా ఎన్నికలలో 498 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓటు హక్కు కలిగిన మహిళల్లో 40% తమ హక్కును వినియోగించుకున్నారు. ఇది రైట్. దేశం మొత్తం మీద 17,500 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది రైట్ స్టేట్మెంట్. సో మనకు బి అనేది రాంగ్ అవుతుంది. సో ఏసిడి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 95వ ప్రశ్న. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం రాజకీయ పార్టీల సంఖ్య ఎంత? 464. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, 464. నెక్స్ట్ 96వ ప్రశ్న ఒకసారి గమనించినట్లయితే మనం క్రింది వాటిలో ఏది సరైనదని అడగడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల శాసన సభ్యులు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఒకే రకం ఓటర్లకు నిర్వహిస్తారు. రాంగ్. రాష్ట్రపతిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, ఉపరాష్ట్రపతిని పరోక్ష ఎన్నికల ద్వారా, రాష్ట్రపతిని కూడా పరోక్ష ఎన్నికనే. ఇది రాంగ్. నెక్స్ట్ అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసన మండలి సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇది రాంగ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల శాసన సభ్యులు, పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 97వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వారిలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అనేక బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చిన వారు ఎవరు? సో నాజర్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నాజర్ అనే అతను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 98వ ప్రశ్న. తోలు బొమ్మలాటకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఆన్సర్ను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఈ బొమ్మలను జంతు చర్మాన్ని శుద్ధి చేసి కొంతమేరకు పారదర్శకంగా చేస్తారు. రైట్. పాత్ర వయసు, స్వభావాలను బట్టి ఈ బొమ్మలు 1 నుంచి 6 అడుగుల వరకు ఉంటాయి. ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది మనకు. ఈ ఆటలో కథనం, గాత్రం పురుషులు మాత్రమే చేస్తారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ప్రదర్శనకు చతురస్రాకారంలో 4 వెదురు బొంగులను తెల్లని గుడ్డ కట్టి తెరగా ఉపయోగిస్తారు. ఇది రైట్ స్టేట్మెంట్. సో ఏబిడి మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 99వ ప్రశ్న గమనించినట్లయితే కొమ్రం భీం సినిమాకు సంబంధించి క్రింది వాటిని పరిగణించమని అడిగారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సినిమా తీసిన 20 ఏళ్ల తర్వాత విడుదలైంది. ఇది రైట్ స్టేట్మెంటే. ఈ సినిమా కథానాయక పాత్రను ముకుందం గారి భూపాల్ రెడ్డి గారు పోషించాడు. ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ చిత్రానికి బి నరసింహరావు దర్శకత్వం వహించాడు. రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ చిత్రానికి జాతీయ సమగ్రతకు సంబంధించి ఉత్తమ చిత్రం బహుమతి లభించడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఏబిడి అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. 90వ ప్రశ్న. క్రింది పత్రికలు అవి వెలువడిన సంవత్సరానికి సంబంధించి సరిగా జతపరచబడనిది అన్నాడు. జతపరచబడనిది అంటే రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అమృత్ బజార్ పత్రిక 1885 అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఉంది. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. బెంగాల్ గెజిట్ 1718, ద హిందూ 1878, కేసరి 1881. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 101 క్వశ్చన్. క్రికెట్ ఆటలో బౌలింగ్ ప్రక్రియలో 2 ముఖ్యమైన నైపుణ్యాలకు దూసరా రివర్స్ స్వింగ్ బీజం వేసిన దక్షిణ ఆసియా దేశం ఏది? మనకు అందరికీ తెలిసినటువంటిదే ఆసియా. సో ఆప్షన్ 2 పాకిస్తాన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 102వ ప్రశ్న. రాష్ట్రాల శాసనసభ సభ్యుల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన అర్హతలను పరిగణించండి. భారతదేశ పౌరుడై ఉండాలి. ఇది రైట్ స్టేట్మెంటే. 21 సంవత్సరాల వయసు దాటి ఉండాలి. ఇది చూడండి రైటా రాంగా మీరు
కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నాకు. నెక్స్ట్, ఎలాంటి లాభదాయకమైన ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు, ఇది రైట్ అవుతుంది. దేశంలో ఎక్కడైనా ఒక ఓటరుగా నమోదు చేసుకొని ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశ పౌరుడై ఉండే, ఇది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, ఎలాంటి లాభదాయకమైన పదవుల్లో ఉండరాదు, ఏసీ మాత్రమే సరైనది. 21 కాదు, ఇక్కడ 25 ఇయర్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడైనా ఒక ఓటర్, దేశంలో కాదు ఆ నియోజకవర్గంలో ఓటు హక్కుని కలిగి ఉండాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ సరైన సమాధానము ఏసీ మాత్రమే అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీకి సంబంధించి క్రింది వాటిని పరిగణించమని అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానం ఒకసారి మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు రెండింటికి గ్రామ ప్రజలు ప్రత్యక్ష ఎన్నికలు, నాట్ ఓన్లీ సర్పంచ్ ప్రత్యక్షం, ఉప సర్పంచ్ పరోక్షం. సర్పంచ్ గ్రామానికి మొదటి పౌరుడు, ఇది రైట్. సర్పంచ్ లేనప్పుడు ఆ ఉప సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తారు, ఇది రైటే. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని, మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఒక కార్యనిర్వహణ అధికారిని ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలైతే ఎన్నుకోరు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో బీసీ మాత్రమే సరైనది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 104వ ప్రశ్న ఒకసారి మనం గమనించినట్లయితే పురపాలక సంఘాలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించమని చెప్పారు. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే సాధారణంగా పురపాలక సంఘాల ఎన్నికలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, రైట్. కౌన్సిలర్ లేదా కార్పొరేటర్కి ఎన్నిక కావడం కనీస వయసు కాదు, ఇది 21 ఇయర్స్ ఉండాలి. పురపాలక సంఘాలు నీటి సరఫరా, రోడ్లు, మురికి కాలువలు వేయడము, వాటి నిర్వహణ, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణ మొదలగు చేస్తారు, ఇది మనకు రైట్ స్టేట్మెంటే అవుతుంది. ఇప్పటికి 2 రైట్ అయినాయి. నెక్స్ట్, మున్సిపాలిటీలు అయితే మేయర్, కార్పొరేషన్ అయితే చైర్మన్లు, మున్సిపాలిటీ అయితే మేయర్, కార్పొరేషన్ అయితే చైర్మన్లు ఈ సంస్థలకు పెద్దలుగా వ్యవహరిస్తారు, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో మనకు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి ఏ అండ్ సి మాత్రమే అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ 105వ ప్రశ్న చూద్దాము. ఐక్యరాజ్య సమితిలో 2014 వరకున్న సభ్యుల సంఖ్య ఎంత అంటే 193. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 106వ ప్రశ్న ఒకసారి గమనించినట్లయితే మనము అలీనా ఉద్యమం మొదటి సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఇక్కడ చూసుకున్నట్లయితే 1961 బెల్గ్రేడ్లో జరగడం జరిగింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బిసాంత్ అంటే ఏమిటి? ఇక్కడ బిసాంత్ అంటే ఏమిటంటే బంగారంతో చేయబడిన రోమను కాలం నాటి ప్రామాణిక నాణ్యంను మనము బిసాంత్ అని అంటాము. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 108వ ప్రశ్న. క్రింది వారిలో భారతదేశంలో తొలి బ్యాంకరు కాని వారెవరు? తొలి బ్యాంకర్ కాని వారని అడగడం అనేది జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే తోడార్ మాల్ పాట్నా అనేది తొలి బ్యాంకర్ కాదు. సో స్టేట్మెంట్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంకులలో ప్రాథమిక పొదుపు ఖాతాకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించమని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కనీస విలువలు అసలు లేకుండా ఆ ఖాతాను తెరవవచ్చును, రైట్, సరైన సమాధానమే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఖాతాను తెరవడానికి వ్యక్తులకు 18 సంవత్సరాల వయసు ఉండాలి, ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెలకు 4 సార్లు నగదు తీసుకోవచ్చును, రైట్, నెలకు 4 సార్లు తీసుకోవచ్చును డబ్బుని. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాల ద్వారా వచ్చిన సొమ్మును జమ చేయవచ్చును, రైట్. ఇక్కడ ఏసీడీ మాత్రమే సరైనవి అవుతాయి. సో బి అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ 110వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ డిజిటల్ చెల్లింపు విధానానికి సంబంధించి క్రింది అంశాలను పరిగణించమని అడిగారు. ఇక్కడ మనకు సరైన సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం. నెఫ్ట్ ద్వారా గరిష్టంగా బదిలీ చేయడానికి కనీస ద్రవ్యం 1000 రూపాయలు, గరిష్టంగా ఎంతైనా చేయవచ్చు. నెక్స్ట్ మనకు ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేయడానికి కనీస ద్రవ్యము 2 లక్షలు, గరిష్టంగా ఎంతైనా చేయవచ్చును. సో ఇక్కడ కనీస ద్రవ్యమేమో 1000 ఇచ్చారు, గరిష్టంగా ఎంతైనా చేయొచ్చు అని నెఫ్ట్ ఇచ్చారు. సో ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది బి అయితే రైట్ స్టేట్మెంటే. సి ఒకసారి చూసుకున్నట్లయితే మనము సి ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ద్వారా బదిలీ చేయడానికి కనీసం 2 లక్షలు, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. సి చూడండి, మొబైల్ ఫోన్ ద్వారా ద్రవ్యాన్ని బదిలీ చేయడానికి ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ ఉపయోగపడుతుంది. సో ఇది రైట్ స్టేట్మెంటే అవుతుంది మనకు. నెక్స్ట్
ద్రవ్యాన్ని యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ద్వారా బదిలీ చేయడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ అవసరం లేదు, రైట్? ఇది కరెక్ట్. సో బీసీడీ మాత్రమే సరైనవి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 11వ ప్రశ్న, అధిక శ్రామికులకు అధిక జీవ రసాయనిక ఎరువులను నీటిపారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు? ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి సాంద్ర జీవనాధార వ్యవసాయం అని అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఒక భారతదేశ పంట కాలాలలో భాగం కాదు. సో ఏది అంటే తర్ఫీద్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్ఫీద్ అనేది మన యొక్క భారతదేశ పంట కాలలో భాగం కాదు. ఈ రబీ, ఖరీఫ్, జయాద్ అనేవి మన భారతదేశ పంట కాలాలకు సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో శీతాకాలంలో కొద్దిపాటి వర్షపాతంతో పండించే ముఖ్యమైన పంటలలో భాగం కానిది అన్నారు. అంటే కానిది అంటే వరి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 14వ ప్రశ్న ఒకసారి మనము చూసినట్లయితే, ప్రపంచ ఉత్పత్తిలో అగ్రభాగాన భారతదేశంలో పండే 2 రకాల పంటలు ఏవి? సో ఇక్కడ మనకు సరైన సమాధానము పప్పు ధాన్యాలు, నూనె గింజలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 115వ ప్రశ్న, క్రింది ఖనిజ పారిశ్రామిక రంగాలను వాటి ప్రాంతాలతో జతపరచమని అడిగాడు. ఇది మనకు 8th క్లాస్లో కూడా ఉంది. ఒకసారి మనము చూసే ప్రయత్నం. 9th క్లాస్లో అయితే క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నూలు వస్త్రాలు అనేటివి వడోదర, ఇక్కడ వడోదరలో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మైకా అనేది హజారీబాగ్లో మనకు హజారీబాగ్లో మైకా గనులు ఉన్నాయి. నెక్స్ట్ బొగ్గు గనులు వచ్చేసరికి తాల్చేర్లో మనకు బొగ్గు గనులు ఉంటాయి. రసాయనిక ఎరువుల కర్మాగారాలు మనకు హజీరాలో మనకు రసాయనిక ఎరువుల కర్మాగారాలు అనేటివి ఉన్నాయి. సో జాగ్రత్త వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నించి నూలు వస్త్రాలు అంటే మీరు వడోదర, మైకా అంటే మీరు హజారీబాగ్, అదేవిధంగా బొగ్గు గనులు అంటే తాల్చేర్, రసాయనిక ఎరువుల కర్మాగారాలు హజీరా. వాటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆప్షన్ 4 దీంట్లో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 116ది ఒకసారి గమనించినట్లయితే, అనియత రంగంలో రుణాల గురించి క్రింది వాటిని పరిగణించమని అడిగారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రుణదాతలు రుణాలు అందించే వడ్డీ విషయాల్లో తేడాలు ఉండవు, రాంగ్ స్టేట్మెంట్. రుణదాతలు రుణాలు అందించే విషయాల్లో తమ సొంత పద్ధతులు పాటిస్తారు, రైట్ స్టేట్మెంట్. రుణదాతలు రుణాన్ని తిరిగి రాబట్టడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చేపడతారు, రైట్. రుణదాతలు ఏం చేస్తారు? అధిక వడ్డీలను వసూలు చేస్తారు, ఇది రైట్. సో బీసీడీ అనేది సరైన సమాధానము అవుతుంది. నెక్స్ట్ 117వ ప్రశ్న, భారతదేశంలో ఆహార ధరల సూచికను ఏ సంవత్సరం నుండి ప్రారంభించారు? సో ఇక్కడ మనకు 2009 నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. 118 ఒకసారి గమనించండి. చెలామణిలో ఉన్న ద్రవ్య సరఫరాను తగ్గించాలనుకున్నప్పుడు ప్రభుత్వం చేపట్టే చర్యలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించమని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సంపన్న ఆదాయ వర్గాలపై అధిక పన్నులు విధించబడతాయి, రైట్ స్టేట్మెంట్. అనేక వినియోగ వస్తువులపై అధిక పన్నులు విధించబడతాయి, రైట్ స్టేట్మెంట్. ప్రజల కొనుగోలు శక్తిని తగ్గిస్తారు, రైట్. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతారు, రాంగ్ స్టేట్మెంట్. సో ఏబీసీ మాత్రమే సరైనవి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 119 చూసినట్లయితే, రసాయనాల వాడకం వల్ల పర్యావరణం, మనుషులు, పక్షులపై పడే ప్రభావాన్ని ఎత్తి చూపిన సైలెంట్ స్ప్రింగ్ అను గ్రంథ రచయిత ఎవరంటే రేచెల్ కార్సన్ అనే వ్యక్తి అవుతారు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నేను హైలైట్ అంశాలలో ఇది మీకు కనిపిస్తూ ఉంది. నేను నెక్స్ట్ మీకు 8th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి హైలైట్ అంశాల పీడిఎఫ్ నేను మీకు అందుబాటులో ఉంచుతాను. అదేవిధంగా వీడియో కూడా మనకు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. 120వ ప్రశ్న, అనేక సంవత్సరాల పాటు అత్యధిక మోతాదులో ఎండోసల్ఫాన్ అను పురుగుల మందును వినియోగించడం వల్ల కేరళలోని ఏ ప్రాంతంలో గాలి, నీరు, పర్యావరణం కలుషితం అయ్యాయి? ఎండోసల్ఫాన్ బాగా వాడతారు కదా. సో ఎక్కడ అంటే కేరళలోని ఏ ప్రాంతం అంటే కాసార్గోడ్ ప్రాంతంలో గాలి, నీరు, పర్యావరణం కలుషితమయ్యాయి. దేనివల్ల? ఎండోసల్ఫాన్ అనే పురుగుల మందు ద్వారా. సో
ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 121 ఒకసారి మనము గమనించినట్లయితే, క్రింది సంవత్సరాలలో భారతదేశంలో మొదట సంపూర్ణ జనగణన చేయటం ఎప్పటి నుంచి ప్రారంభించారు? సో ఇక్కడ 1881 నుండి స్టార్ట్ చేశారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 122వ ప్రశ్న, భారతదేశ జనాభాలో లింగ నిష్పత్తికి సంబంధించి క్రింది వాటిని పరిగణించనని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడు స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంటుంది. రైట్ స్టేట్మెంట్. భారతదేశంలో ప్రతి 100 మంది మగపిల్లలకు 103 ఆడపిల్లలు పుడుతున్నా 0 నుంచి 5 ఏళ్లలోపు బతికి బట్ట కడుతున్న ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇది కూడా రైట్ స్టేట్మెంట్ అవుతుంది. రెండు రైటే. నెక్స్ట్ సి, ఒకే పరిస్థితులు ఉంటే మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ మనగలుగుతారు అనేది వైద్య పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇది కరెక్టే. సి కూడా. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో లింగ నిష్పత్తి 1000 మందికి 970 అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఏబిసి మాత్రమే సరైన సమాధానాలు అవుతాయి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 123వ ప్రశ్న ఒకసారి గమనించండి. 2011 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష అక్షరాస్యత శాతాలు అడగడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత 65.46% ఉంటే పురుష అక్షరాస్యత శాతం 82.14%గా ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పట్టణ ప్రాంతంలో ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున తీసుకోవాల్సిన కేలరీల సంఖ్య ఎంత అని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2100 కిలో క్యాలరీల శక్తి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది స్థాయి ప్రజా ఆరోగ్య సేవల వ్యవస్థకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. మండల స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి మండల స్థాయిలో. రైట్. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద 12 ఉప కేంద్రాలు గ్రామాల్లో ఉంటాయి. రాంగ్. ప్రతి 4-5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక 30 పడకల కలిగిన ప్రజా ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఇది రైట్ స్టేట్మెంట్. డివిజన్ స్థాయిలో 100 పడకలతో ప్రాంతీయ ఆసుపత్రి ఉంటుంది. ఇది రైట్ స్టేట్మెంట్. సో ఏసీడీ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో ఎంత శాతం జనాభా జబ్బులు పడినప్పుడు అవసరమైన మందులు కొనగల స్థితిలో ఉన్నారు? ఇక్కడ మనకు సరైన శాతం చూసుకున్నట్లయితే మనకు 20% మంది మాత్రమే వాళ్ళకు జబ్బులు వచ్చినప్పుడు కొనగల స్థితిలో ఉన్నారు. మెడిసిన్ కొనగల స్థితిలో. చాలా అంటే 80% మంది కొనే పరిస్థితిలో లేరు అన్నమాట. నెక్స్ట్, వర్షపాత స్థాయిలకు సంబంధించి క్రింది అంశాలను పరిగణించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుంచి 19% తక్కువ ఉన్నచో 19% ఎక్కువ 19% తక్కువ ఉన్నచో దాన్ని మనం సాధారణ వర్షపాతం అంటాం. సరైన స్టేట్మెంట్ ఇది. సగటు వర్షపాతం కంటే 20% ఎక్కువ ఉన్నచో దాన్ని అధిక వర్షపాతం అంటాం. ఇది రైటే. సగటు వర్షపాతం కంటే 20% నుంచి 59% తక్కువ వరకు ఉన్నచో దాన్ని తక్కువ వర్షపాతం అంటాం. స్టేట్మెంట్ డి. సగటు వర్షపాతం కంటే 60% తక్కువ ఉన్నచో దాన్ని బాగా తక్కువ వర్షపాతం అని అంటాం. సో ఈ 4 స్టేట్మెంట్లు సరైనవే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి. నెక్స్ట్ 129వ ప్రశ్న. నెక్స్ట్ 128 చూద్దాం ఒకసారి. క్రింది వానిలో మానవ నిర్మిత విపత్తు కానిది ఏది అంటే 2004 హిందూ మహాసముద్రంలోని సునామీ అనేది మనకు కానిది అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. మిగతావన్నీ భోపాల్ గ్యాస్ మానవ నిర్మిత విపత్తే. 2003 కుంభకోణంలో పాఠశాల ఇది పాఠశాల అగ్ని ప్రమాదం, ఇది మానవ నిర్మిత విపత్తు. 1997 ఢిల్లీలో ఉపహార్ సినిమా హాల్లో జరిగిన అగ్ని ప్రమాదం కూడా మానవ తప్పిదమే. కానీ 2004 హిందూ మహాసముద్ర సునామీ వస్తే మానవునికి సంబంధం అంటే మానవ నిర్మిత విపత్తు అనేది కాదు. రైట్. 129వ ప్రశ్న ఒకసారి మనము చూసుకున్నట్లయితే, ఈ